సో ఎలా అనిపిస్తుంది ఒక డౌన్ టు ఎర్త్ వచ్చి ఇన్ని రకాల అంటే ఆయన రియల్ లైఫ్లో ఇన్ని రకాల క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక బాడీ బిల్డర్గా అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేయాలని ఒక థాట్, సినిమాల్లోకి రావటం. సో సినిమాల్లో కూడా ఆయన ఏమంటారు ఆంధ్ర నుంచి వచ్చిన నేటివిటీ ఉన్న పర్సన్ అయినప్పటికీ డి తర్వాత రీసెంట్గా వచ్చిన బృందావనం సినిమా కావచ్చు, ఇలాంటి సినిమాల్లో ఆయన క్యారెక్టర్ తెలంగాణ యాసలో అద్భుతంగా పండించారు. అంటే తెలంగాణ ఆ యాసకి ఆయన డైలాగులతో ఒక అందాన్ని తీసుకొచ్చారని చెప్పేసి చెప్తారు, చాలా అంత బాగా చెప్తారు. సో ఇన్ని రకాలుగా ఇంత ఎత్తుకి ఎదిగి సో ఎలమర్రు ప్రజలు హైదరాబాద్కి వచ్చి మా ఊరికి నీ వల్ల చాలా గొప్ప పేరు వచ్చిందని ఆయన సన్మానించడం, గ్రామ ప్రజలు వచ్చి. సో ఆయన లైఫ్ స్టైల్ అంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది అసలు? అంటే ఆయనది ఒక జర్నీ ఎలా ఉంటుంది, ఇన్స్పిరేషన్ లాగానే ఉంటుందండి. అంటే ఇప్పుడు నేను కూడా ఎప్పుడు కూడా అదే ఫాలో అయ్యి వెళ్దాం అనుకుంటాను. అంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి మా పెద్దనగా శ్రీహరి నాకు క్యారెక్టర్ ఇచ్చేయండి అని చెప్పడం అయితే నాకు అసలు నచ్చదు అనమాట. ఫస్ట్ డైరెక్టర్ అనేవాడు నన్ను నోటీస్ చేయాలి. ఎలాగైతే ఆయనని ఒక డైరెక్టర్ నోటీస్ చేసి క్యారెక్టర్ ఇచ్చారో, ఆ డైరెక్టర్ కూడా నాకు టాలెంట్ ఉందని నమ్మి నాకు ఆ క్యారెక్టర్ ఇస్తే అప్పుడు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నేను ఇన్స్పైర్ అయింది మా పెద్దన్న గారి దగ్గర నుంచే. సో ఆయన చేసింది నేను కూడా ఆ ఫుడ్ స్టెప్స్ ఫాలో అవుతున్నాను అన్నట్టు నమ్మి వచ్చాను. సో బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అండి ఆయన, ఎప్పటికీ నాకు నా లైఫ్లో బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. సూపర్ అండి. మీకే కాదు చాలామందికి ఇన్స్పిరేషన్. చాలామంది నేను ఒకసారి రామలక్ష్మణ్ గారితో శ్రీహరి గారిని చూశాను. రామలక్ష్మణ్ గారు అంత పెద్ద ఫైటర్స్ శ్రీహరి గారికి ఇచ్చే వాల్యూ చూసి నేను షాక్ అయ్యాను. సార్ ఎంత మంచి వాల్యూ ఇస్తారంటే, అంటే చాలామందికి ఇన్స్పిరేషన్ శ్రీహరి గారు. రైట్ అండి. శోభా గారు, ఐ థింక్ రేఖ గారు, రేఖ రోషిని గారు, నిరోషనా, సారీ అండి. ఓకే, రేఖ గారు. ఓకే, ఈ సినిమాలో చిన్న సన్నివేశంలో మీరు పోలీసులతో కనిపిస్తారు. సో ఆ కిల్లర్ మీరేనా? మీరే గెస్ట్ చేయండి, రేపు ఆగస్ట్ 1st వెళ్ళి చూసి. రైట్, చాలా బాగా గట్టిగా ఉంటున్నారండి. అంటే మొత్తం స్టోరీ లీక్ అవ్వకుండా ట్రై చేస్తున్నారు గట్టిగా. ఓకే, రైట్. ఎనీవే అండి, సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? సో నాది లైక్ క్యూట్ అండ్ బబ్లీ క్యారెక్టర్ లా ఉంటుంది. అట్ ఎ టైం సిచ్యువేషన్ బట్టి ఆమె చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ లవ్ స్టోరీ కానీ, ఎమోషన్స్ కానీ, ఒక లైక్ బయట ఎలా అయితే హీరోయిన్గా ట్రై చేయాలనుకుంటున్నాను, సినిమాలో కూడా అలా ట్రై చేయాలనుకుంటున్నాను. రైట్, సూపర్ అండి. సో ఈ సినిమాలో మొత్తానికి ఇద్దరు రియాక్షన్ చూస్తారా, నేను ఎక్కడ ఏం చెప్పేస్తానని అప్పుడప్పుడు ఫ్రాంక్ కూడా చెప్తే అడ్డం పడేద్దాం, సరే ఆపుదాం అని చెప్పేసి అడిగాను. సరే, మొత్తానికి ఈ సినిమాలో అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో మీలో ఉన్న యాక్ట్రెస్కి సాటిస్ఫాక్షన్ ఎలా ఎక్కడైనా దొరికిందా, ఎలా ఉంది అనిపిస్తుంది? డెఫినెట్గా నేను ప్రతి క్యారెక్టర్కి నేను ఆల్మోస్ట్ నా 100% ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఈ సినిమా కూడా ఈ క్యారెక్టర్ కూడా మీరు ఇచ్చానని అనుకుంటున్నాను.